జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో ఆ గ్రామాల్లో నల్లమట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ మాట్లాడుతూ నల్లమట్టి అక్రమంగా చెరువుల నుండి తవ్వుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. వెంటనే స్పందించి అధికారులకు చెప్పినా కూడా ఏమాత్రం నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న జుక్కల్, మద్నూర్, బిచ్కుంద పట్టణాల నుండి కర్ణాటక, మహారాష్ట్ర ద్వారా నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆయన అన్నారు. ఇలా జరిగితే భూమిలోనే నీటి శాతం తగ్గిద్దని ఆయన తెలిపారు. దయచేసి ఇప్పుడు ఎట్టుకైనా పై అధికారులు దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండల కేంద్రాల్లో నుండి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న చెరువులలో నల్లమట్టి తోడకాలు చేసి అక్రమ రవాణాలు పాల్పడుతున్న అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం దీన్ని గుర్తించి దీన్ని అక్రమాలను అరికట్టాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు చూస్తలేరు, కళ్ళు మూసుకున్నారా అని మేము అడుగుతున్నాం యువతగా. కాబట్టి మీరు ప్రభుత్వ అధికారులు అదే ప్రజాప్రతినిధులు ఈ అక్రమాలను మీరు అరికట్టి మా సంపదను మీరు కాపాడుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ నల్లమట్టి తీసుకొచ్చి ఏదో ఇక్కడ మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా తరలిస్తున్నారు అక్రమంగా. కాబట్టి తక్షణమే ఈ అక్రమ రవాణాలను మీరు ఆపండి. అదేవిధంగా నల్లమట్టిని తీసి గట్టుకేస్తే లోపల నీళ్లు బయటకు రాకుండా ఉంటాయనేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము.